హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు శనివారం కదా! పొద్దున్నే ఇల్లు, వాకిలి అంతా క్లీన్ చేసేసుకొని, స్పెషల్‌గా అయితే పూజ చేసుకుంటాం కదా! శనివారము. శనివారం మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామండి. అందుకే నేను ప్రతి శనివారం ఇలా స్పెషల్‌గానే పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అంతా క్లీన్ చేసుకొని, దేవుడి పటాలన్నీ తుడిచేసుకొని, బొట్లు పెట్టేసి, తులసి మాల, పూలతో అయితే ఇలా అలంకరించేసి, కొబ్బరికాయ అయితే కొట్టేసానండి. ఇలా అయితే చేసుకుంటాను. ప్రతి శనివారం నేను ఇలాగే శంకుచక్ర దీపాలు కూడా వెలిగిస్తాను. గడపకు కూడా పూజ చేసుకుంటానండి. మా ఫ్లోర్‌లో అయితే ఈరోజు సత్యనారాయణ వ్రతం ఉంది. రెడీ అవుదామని తొందరగా పూజ చేసేసుకున్నాను. నేను కూడా రెడీ అయ్యేసి ఇలా వెళ్తున్నాననమాట. ఆంటీ వాళ్ళది మ్యారేజ్ డే అంట అండి ఈరోజు. వాళ్ళైతే ఇలాగా సత్యనారాయణ వ్రతం చేపించుకుంటున్నారనమాట. ఫ్లోర్‌లో వాళ్ళందరినీ పిలిచి. ఇంకా మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఇలా సామూహికంగా పారాయణం అయితే చేస్తూ ఉంటారండి. లలితా సహస్రనామాలు, అన్నపూర్ణ అష్టకం, గోవింద నామాలు, హనుమాన్ చాలీసా. నేనైతే బుక్ తీసుకెళ్ళలేదు. మధ్యలో జాయిన్ అవ్వడం ఇష్టం లేక నేను అలా కూర్చుండిపోయాననమాట. నేను కూడా ఇలా మొక్కేసుకొని కూర్చున్నాను. అందరూ అయితే పారాయణం చేస్తూ ఉన్నారండి ఇలాగా. అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చారండి. మంగళహారతి ఇచ్చాక భోజనాలైతే స్టార్ట్ చేశారు. ఫ్లోర్‌లోనే పెట్టేశారనమాట. మొక్కుకొని అందరం భోజనానికైతే వెళ్ళాము. ఆడ భోంచేసుకొని వచ్చేసామండి ఇంటికి. ఈరోజైతే ఇలా గడిచిందనమాట. శనివారం పూజ, ఇలా వ్రతము అన్నీ బాగా కలిసొచ్చాయి. ఈరోజు సత్యనారాయణ వ్రతం చూడ్డం నేనైతే చాలా బాగా అనిపించింది నాకు. భోజనాలైతే చేసేసుకున్నాము. ఇలానే ఫ్లోర్‌లోనే పెట్టేశారనమాట. అందరూ ఇలా అయితే భోంచేస్తున్నారు. చేసేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. థ్యాంక్ యూ.